హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వేణి ఫుడ్స్. ఈరోజు ఒక వెజ్ స్పెషల్ రెసిపీ చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. అందరికీ ఎంతో ఇష్టమైన పన్నీర్ కర్రీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా మనం చేసుకోవచ్చు. ఈ కర్రీని మనం చపాతీలోకైనా, రైస్లోకైనా, బిర్యానీలోకైనా చాలా బాగుంటుంది. ఈ కర్రీ చేసుకోవడానికి ముందుగా ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ నేను 2 ఆనియన్స్ని ఇలా ముక్కలుగా చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకోవాలి. అది వేడైన తర్వాత ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అవి మగ్గడానికి 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేయించిన పల్లీలు, ఒక 2 టమోటాలని వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం. చూడండి, ఆనియన్స్ అనేవి మగ్గాయి కదా. సో దీనిలోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 స్పూన్ వరకు వేసుకోండి. వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు 2 to 3 మినిట్స్ వేయించుకోండి. ఇక్కడ నేను 3 క్యాప్సికమ్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఈ వేగిన ఆనియన్స్లోకి నేను ఇక్కడ బఠానీ అలానే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని కూడా వేసుకున్నాను. వేసుకొని వేపుకోవాలి. సారి ఇవి మగ్గడానికి మూత పెట్టుకుందాం. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ పోసుకొని ఇలా తరిగి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని వేయించుకుందాం. కాస్త వేగిన తర్వాత 1 స్పూన్ కారాన్ని కూడా వేసుకొని వేపుకోవాలి. చూడండి, ఇక్కడ ఆనియన్, క్యాప్సికమ్, బఠానీ కాస్త మగ్గాయి కదా. ఇప్పుడు దీనిలోకి మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న పల్లి టొమాటో పేస్ట్ను దీనిలోకి వేసుకొని కాస్త వేపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1.5 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ నార్మల్ కారాన్ని వేసుకొని వేపుకోవాలి. ఈ మసాలా అంతా కూడా బాగా వేగాలండి. ఇది వేగిన తర్వాత చూడండి, పన్నీర్ అనేది వేగిపోయాయి కదా. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలను ఈ వేగిన దీనిలోకి వేసుకొని వేపుకోవాలి. ఇదంతా పన్నీర్కి పట్టేట్టు బాగా వేపుకున్న తర్వాత దీనిలోకి కర్రీకి తగ్గట్టు వాటర్ని పోసుకోవాలి. పోసుకొని కలుపుకోండి. ఈ టైంలోనే 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చూడండి, కాస్త ఉడికింది కదా. ఇంకా వాటర్ అనేది మొత్తం దగ్గరికి అయిపోవాలి. మరలా మూత పెట్టుకొని ఉడికించుకుందాం. చూడండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది. మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్
ఉంచుకొని దించేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా నేను చెప్పినట్లు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.